రవి గారు, రీసెంట్గా సిజేఐ గవాయికిను సాలిసిటర్ జనరల్కి చిన్న ఆ, భావ భావపరమైన విభేదం వచ్చింది. అంటే నేను వద్దనుకుంటే మీరు ఆపేయండి 24 వరకు, ఎలాగో నేను 24న పదవి విరమణ చేయబోతున్నాను కదా అన్నట్టు మాట్లాడారు. ఏంటి సార్, ఓవరాల్గా ఏంటి ఈ వాగ్యుద్ధానికి కారణం? ఇలాంటిది మనం ఎప్పుడు చూడం. వాస్తవానికి దేశంలో వివిధ వ్యవస్థల మధ్య ఒక విధమైన అప్రజాస్వామిక ధోరణి ఎలా పెరుగుతూ ఉంది, అదే మరీ ముఖ్యంగా న్యాయ వ్యవస్థ. రాజ్యాంగాన్ని ఉపేక్షిస్తున్నారు అనే మాట మనం వింటుంటాం, కానీ రాజ్యాంగానికి భాష్యం చెప్పాల్సిన, రాజ్యాంగ ప్రకారం ఉందా లేదా చెప్పాల్సిన బాధ్యత సుప్రీంకోర్టుది. ఆ సుప్రీంకోర్టులో అత్యున్నతమైనది ప్రధాన న్యాయమూర్తి పదవి. మీరు అన్నట్టుగా 24వ తారీఖున పదవి విరమణ చేస్తుండగా ఈ దశలో ఆయన అంత ఆగ్రహానికి గురి కావాల్సిన పరిస్థితి రావడం నిజంగా దురదృష్టకరం. ఆయన ఏమన్నారంటే చివరకు, ఒకవేళ మీకు నేను నచ్చకపోతే చెప్పండి, మీరు 24వ తారీఖున కొత్త చీఫ్ జస్టిస్ వస్తారు కదా, అప్పటి వరకు అప్పుడే చూసుకోండి అన్నారు. ఇంతకు విషయం ఏమంటే 2022 ట్రిబ్యునల్స్ యాక్ట్ అని ఒకటి ఉంది. ఆ యాక్ట్లో కేంద్రం కొన్ని సవరణలు చేసింది. ట్రిబ్యునల్స్కు చైర్మన్లుగా ఉండే వాళ్లకు 5 ఏళ్ల పదవీ కాలం ఉండాలని సుప్రీంకోర్టు చెప్తే కేంద్రం 4 ఏళ్లే ఉండాలని నిర్ణయించింది. దాని మీద ఇది నడుస్తుంది కేసు. సిజేఐ గవాయి ధర్మాసనం దాన్ని వినింది, 3 సభ్యుల ధర్మాసనం. ఇంకా తీర్పు చెప్పాలి. ఈ దశలో మొన్న నవంబర్ 3వ తారీఖున ఈ అటార్నీ జనరల్ వెంకటరమణి ఆయన వచ్చి, మీరు ఇప్పుడు ఇది 3 కాకుండా 5 సభ్యుల ధర్మాసనం, రాజ్యాంగ ధర్మాసనం వింటే మంచిదని కేంద్ర ప్రభుత్వం భావిస్తుందని ఆయన చెప్పారు. అప్పుడు సిజేఐ గవాయి చాలా ఆగ్రహంగా, లేదా ఒక విధమైన అసమ్మతితో, అదేంటండి మేమంతా విన్నాము, తీర్పు చెప్పడానికి సిద్ధమవుతుంటే మీరు ఇప్పుడు వచ్చి చెప్పడం ఏంటి అంటే, కాదు మేము రాజ్యాంగ దాని తీవ్రత గాంభీర్య రీత్యా ఇలా చేస్తున్నాము అంటే, ఇది అలా కనిపించట్లేదు, మీరు నేను లేకుండా దీన్ని ఏదో విచారణ చేయాలనుకుంటున్నట్టున్నారు, నన్ను తప్పించాలని, నేను ఈ ధర్మాసనంలో ఉండకూడదని మీరు కోరుతున్నట్టు కనిపిస్తుంది. ఎందుకంటే ఈ విచారణ జరిగినన్ని రోజులు మీరు ఏ రోజు కూడా ఈ మాట చెప్పలేదు. ఇప్పుడు మీరు చెప్పే ప్రకారం కనుక వాయిదా వేసి కొత్తది చేయాలంటే ఇంక నేను ఉండను అప్పటికి, కాబట్టి మీరు నన్ను తప్పించాలని కోరుతున్నారు అని చెప్పారు. అయినా సరే, కాదండి నేను ఏదో ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్కి వెళ్ళాలి, అందుకని కేసు వాయిదా వేయండి అని వెంకటరమణి అడిగితే ఆ కేసును నిన్నటి వాయిదా వేశారు. నిన్న మళ్ళీ వచ్చింది. నిన్న ఆయన రాకుండా ఆయన సహాయకురాలు ఐశ్వర్య భట్టి అని ఆమె మాట్లాడుతూ, సార్ రాలేకపోయారు, సోమవారానికి వాయిదా వేయమన్నారు అన్నారు. దాంతో నశాలానికి అంటింది గవాయికి. మీరే నాటకాలు ఆడుతున్నారు, దిస్ ఈజ్ హైలీ అన్ఫెయిర్ టు ది హైయెస్ట్ కోర్టు, మీరు కేవలం నన్ను తప్పించడం కోసం, అలా అయితే నవంబర్ 24 వరకు వేసుకోండి, నేను దిగిపోయి కొత్త ప్రధాన న్యాయమూర్తి వచ్చాక చూసుకోండి అంటే, కాదు ఏదో వాళ్ళేం మారలేదు ఇంతకు, వాళ్ళు కాదు మాకు మీ మీద ఏం లేదని ఏదో లాంఛనంగా చెప్పడం తప్ప, లేదండి మేము ఇప్పటికీ రాజ్యాంగ ధర్మాసనం ఆయన దానికే కట్టుబడి ఉన్నామంటే 5గురితో వేయాలి, ఈయన వేయలేరు, తప్పకుండా ఈయన కేసు పక్కన పెట్టాలి. అదంతా కుదరదు, నేనంతా విన్నాను, మేము విచారణకు సిద్ధమవుతున్నాము, నేనైతే ఏం మార్చబోవట్లేదని ఆయన చెప్పారు. కానీ ప్రమోద్, ఇక్కడ గుర్తించాల్సింది ఏంటంటే, మనం అప్పుడప్పుడు జ్యుడిషియల్ మ్యాటర్స్ చర్చిస్తున్నాం కదా, మిగతా వ్యవస్థల మీద, రాష్ట్ర ప్రభుత్వాల మీద, ఓటింగ్ హక్కు మీద దాడులు, ఓట్ చోరీ, సరిగా ఇట్లాంటి మాటలు వేరు, కానీ నేరుగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి మీదనే ఆయన లేకుండా చేయాలని ఆయన ఆగ్రహం వ్యక్తం చేయాల్సిన పరిస్థితి రావడం నిజంగా ఎంత దురదృష్టకరం ప్రజాస్వామ్యంలో. కొద్ది వారాల కిందట ఆయన మీద ఒక అడ్వకేట్ చెప్పు వేసిన వాడికి ఏం శిక్ష లేదు, మందలింపు కూడా లేదు కనీసం. కాబట్టి చాలా అసంతృప్తిగా ఉన్నారు దేశంలో న్యాయ వ్యవస్థ, న్యాయ నిపుణులు. ఇది చాలా అనారోగ్యకరమైన పరిస్థితికి దారితీస్తుంది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికే గౌరవం లేకపోయిన తర్వాత ఇంకా మామూలు కోర్టులు, అక్కడ ఉండే న్యాయమూర్తులు, న్యాయవాదులు, వీళ్ళకి అసలు ఏమైనా భద్రత కానీ గౌరవం కానీ ఉంటాయా? ఇదంతా ఎందుకు చేస్తున్నారంటే ఆయన మీద వ్యక్తిగత కోపం అనే కాదు, రాజ్యాంగపరమైన అంశాలు ఖచ్చితంగా అమలు జరపడం అన్నదానికి మింగుడు పడకపోవడం వల్ల వస్తున్నటువంటి పరిస్థితి ఇది. తాము అనుకున్నదే ఏకపక్షంగా జరగాలని మోదీ ప్రభుత్వం కోరుకుంటున్నందువల్ల ఈ పరిస్థితి వచ్చిందని అందరూ అనుకుంటున్నారు. ఇది ఎవరికైనా సందేహాలు ఉంటే బహుశా గవాయి
సిజేఐ గవాయ్ పదవి విరమణ తర్వాత ఆ విషయాలు పూర్తిగా చెప్తారనుకుంటాను. ఈ పరిస్థితుల్లో కొత్తగా వచ్చే చీఫ్ జస్టిస్గా వచ్చే సూర్యకాంత్ కూడా ఎలా వ్యవహరిస్తారు? రెండవది నేను వెళ్ళిపోయి ఆయన వచ్చాక చూసుకోండి అని అంటున్నారంటే ఆయన పట్ల కొంత అనే పద్ధతిలో ఇవన్నీ సంకేతాలు కనిపిస్తున్నాయి. ఇది చాలా ఆందోళనకరమైన, అభ్యంతరకరమైన పరిస్థితి. రైట్ సార్.